ఇవాళ వీడియోలో మనము వీర బ్రహ్మేంద్ర స్వామి గురించి 4 విషయాలు తెలుసుకోబోతున్నాము. అవేంటంటే బ్రహ్మం గారు పుట్టి పెరిగిన స్థలం కర్ణాటకలో, రెండోది వచ్చేసి బ్రహ్మం గారిని పెంచిన తల్లిదండ్రుల జీవ సమాధులు, బ్రహ్మం గారు కర్ణాటక నుంచి వెళ్ళేటప్పుడు వదిలి వెళ్ళిన పాదాలు, బ్రహ్మం గారు చిన్నప్పుడు ఎలా ఉండేవారు. ఈ 4 విషయాల గురించి మనం వీడియోలో తెలుసుకోబోతున్నాము. దానికంటే ముందు మనము స్టోరీలోకి వెళ్ళిపోదాము. ప్రజెంట్ మనం కర్ణాటక రాష్ట్రమైన చిక్బల్లాపూర్ డిస్టిక్ పాపాగ్ని మఠంలో ఉన్నాము. ఇక మనం చరిత్రలోకి వెళ్ళినట్లయితే బ్రహ్మానందపురం అనే ఒక మారుమూల గ్రామంలో పరిపూర్ణాచార్య మరియు ప్రకృతమ్మ అనే 2 దంపతులు ఉంటారు. వాళ్లకు సంతానం కలగక కాశీకి తీర్థయాత్రలకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత వీళ్ళ భక్తిని మెచ్చి సాక్షాత్తు కాశీశ్వరుడే ఈమె కలలో కనబడి, నేను నీ కడుపులో పుడతాను, నేను పుట్టిన తర్వాత నీ భర్త చనిపోతాడని చెప్తాడు. చెప్పిన తర్వాత 9వ నెలలో వీళ్ళు బ్రహ్మానందపురంకి ప్రయాణం అవుతారనమాట. అయినప్పుడు అదే దారిలో వీర బ్రహ్మేంద్ర స్వామి పుడతారు. పుట్టిన తర్వాత వెంటంబడే తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోతారు. పుట్టుకతోనే స్వామివారు అనాథ అవుతారు. అలాగే అక్కడున్న స్థానికులు ఈ బిడ్డను చూసి అత్రిముని ఆశ్రమంలో చేర్పిస్తారు. చేర్పించిన తర్వాత పాపాగ్ని మఠం అధ్యక్షుడైన వీర భోగాచార్య వీర పాపమాంబ గారికి కూడా పిల్లలు ఉండరు. వాళ్ళు ఒక రోజు ఏం చేస్తారంటే అత్రిముని ఆశ్రమానికి వస్తారు. వచ్చిన తర్వాత అత్రి మహాముని అనే ఆయన వీళ్ళకి ఈ బిడ్డను ప్రసాదిస్తాడు. ఈ బిడ్డను తీసుకెళ్ళి వీళ్ళు చాలా ఆప్యాయంగా పెంచుతారు. అలాగే ఈ బిడ్డకు వీర బొట్లయ్య వీర బోతులయ్య అని 2 పేర్లు ఉన్నాయన్నమాట. కొంతమంది ఒక విధంగా పిలుస్తారు, కొంతమంది ఒక విధంగా పిలుస్తారు. కర్ణాటకలోని పాపాగ్ని మఠం నుంచి వీళ్ళిద్దరు వచ్చారు. వెళ్ళేటప్పుడు బిడ్డను తీసుకొని వెళ్తున్నారు స్వామివారిని. అంటే 3 అవుతారు. 3 వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఒక శివలింగాన్ని తీసుకెళ్తారు. ఆ శివలింగం ఇప్పుడు పాపాగ్ని మఠంలో ఉంది. అది అంచెలంచెలుగా పెరుగుతుందంట. మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాము. అలాగే వీడియో చూసే ముందు ఒకసారి లైక్ కొట్టండి, అలాగే వీలుంటే కామెంట్ పెట్టండి. వీడియో మాత్రం నిజంగా అస్సలు మీరు ఎప్పుడు చూసుంటారో అంత మంచి వీడియో ఇది. ఎందుకంటే స్వామివారి గురించి మన ఆంధ్రప్రదేశ్లోనే చాలామందికి తెలుసు, ఇక్కడ కర్ణాటకకి వెళ్ళి చాలామంది చూసి ఉండరు. ఈ వీడియో చూసినారంటే చాలా క్లియర్గా చూపిస్తాము. ఓపిక్గా చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫైనల్లీ మనము పాపాగ్ని మఠం వచ్చేసినాము. ఇక్కడ బోర్డు చూడండి. ఇక్కడ నుంచి మనం ఇంకా వెళ్దాం రండి, లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అయిన తర్వాత మనకు స్ట్రైట్ చూసినట్లయితే వీర బ్రహ్మేంద్ర స్వామి విగ్రహం కనపడుతుంది. చూడండి. ఇంకొంచెం మనం లోపలికి వెళ్ళినట్లయితే బ్రహ్మం గారిని పెంచిన తల్లిదండ్రులు సమాధులు ఉన్నాయి లోపల. వాళ్ళు జీవ సమాధి అయ్యారు. చూద్దాం రండి ఒకసారి. ఇక్కడ వీర భోగాచార్య వారి సమాధి. వారి సమాధి మీదనే ఇక్కడ మనకు ఒక శివలింగం చూసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ మన రైట్ సైడ్లో చూసినట్లయితే బ్రహ్మం గారు చిన్నతనంలో ఎలా ఉండేవారు అనడానికి ఇక్కడ ఒక విగ్రహం పెట్టారు. బ్రహ్మం గారు చిన్నప్పుడు ఈ విధంగా ఉండేవారంట. అలాగే మనము ఇంకొంచెం లోపలికి వెళ్దాము. లోపల వచ్చేసి మనకేముందో అక్కడే మాట్లాడుకుందాం రండి. ఇప్పుడు మనం చూస్తున్నది బ్రహ్మం గారిని పెంచిన పాపమాంబ గారి జీవ సమాధి. అలాగే మనము ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ ఒక గుహ ఉంది. ఆ గుహ నుంచి నంది హిల్స్కి వెళ్ళడానికి స్వరంగ మార్గం ఉందంట. బట్ ఏంటంటే అది ఎవరు వెళ్ళకుండా ఉండడానికి ఇంకా క్లోజ్ చేసేసినారు. చూద్దాం రండి ఒకసారి ఎలా ఉందో. నంది హిల్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి మన ప్రీవియస్ వీడియోలో చూడండి. నంది హిల్స్ అంటే ఏందో తెలుస్తుంది. ఇది అబ్బా, ఈ లోపల వచ్చేసి గుహ ఉందంట.
ఉంది, కనబడుతుంది లైట్గా. మనకు గుహ పక్కనే చూడండి, ఇక్కడ శివలింగం ఉంది, పరమేశ్వరుడు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బ్రహ్మం గారి తల్లి అయిన పాపమాంబ గారు కాశీ నుంచి తెచ్చి ఒక శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించినారంట. అదేమైందంటే అంచెలంచెలుగా ఎదిగిందంట, అంటే ఇంత ఎత్తు వరకు అయిందంట. వీళ్ళు చెప్తే విన్నాం కానీ మేము కూడా చూడలేదు. సరే మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాం రండి, మీకు కూడా చూపిస్తాం రండి, పోదాం రండి. దగ్గరేనా ఇక్కడ నుంచి? దగ్గరేనా? ఇట్లా పోవచ్చా? ఫ్రెండ్స్, కొద్ది దూరం వచ్చిన తర్వాత మనకు ఒక కొండ కనపడింది. ఆ కొండ మీద ధ్వజస్తంభం కూడా ఉంది. ఇది చూసి నాకు నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. అసలు స్వామి ఇక్కడ ఏమన్నా చరిత్ర ఉందా ఈ కొండకని అడిగితే స్వామి చెప్పిన మాట విని నేనైతే ఆశ్చర్యానికి గురయ్యాను. వాస్తవానికి అయితే మనం వచ్చింది ఒక వీడియో తీయడానికి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మంచి కంటెంట్ దొరికింది మనకు. అదేంటంటే వీర బ్రహ్మేంద్ర స్వామి పాదాలు ఈ కొండ మీద ఉన్నాయంట. స్వామి మీకు ఎలా తెలుసు స్వామి? మా గురువు గారు పూజారులు ఇక్కడ ఉండే పూజారులు అందరూ చెప్తా ఉండేవారు. మేము అప్పుడు నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్మబుద్ధి అవుతుంది. గురువుగారు మాకు బాగా చెప్పారనమాట. ఇక్కడ 14 సంవత్సరాలు ఉండి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ ఆయన చివరి పాదాలు వదిలి వెళ్ళారు అని చెప్పారు మాకు. సరే సరే. అలాగే మనకి ఇంకొక అవ్వ కూడా ఇక్కడ ఉంది. ఆ అవ్వని అడిగి మనం తెలుసుకుందాము. అవ్వకి ఏ విధంగా తెలుసు? అవ్వ తెలుగు వస్తుందా? తక్కువ వస్తుందా? సరే అవ్వ, ఇవి స్వామివారి పాదాలేనా? మీకు ఎలా తెలుసు? మీకు ఎప్పటి నుంచి మీ పెద్దలు ఏమన్నా చెప్పినారో దీని గురించి అనేది చెప్పువా. మేము ఇక్కడ పుట్టిండేదే, చిన్నవాటిని ఇంకా ఇక్కడ పెరిగిండేమాట. ఆయనను ఇక్కడ బ్రహ్మయ్య గారు, ఈరపాపమ్మ, ఈరభజేంద్ర స్వాములు ఇక్కడ పెరిగిండేమాట. అవునవును. వాళ్ళని ఇక్కడ 12 సంవత్సరాలు సాకిండేది. ఇక్కడ 12 సంవత్సరాల వయసులో ఇక్కడ నుంచి వెళ్ళిపోయారులేండి. అక్కడ ఇంకా పోయేటప్పుడు ఈరపాపమ్మ ఈటవ గంట వచ్చి కొడుకుని, నిన్నాళ్ళు నేను సాకిండాను, ఈ పొద్దు నన్ను ఇచ్చిపెట్టిపోతావు, మమ్మల్ని ఎవరు సాకేవాళ్ళు అంటే ఇక్కడ గంట వచ్చింది అనే మాట. ఎవరు అంటే బ్రహ్మం గారు వెళ్ళిపోయేటప్పుడు ఇన్ని రోజులు నేను సాకాము, ఇప్పుడు మమ్మల్ని ఎవరు సాకేవాళ్ళు ఉండరు అంటే అనే మాట ఈతో గంట వచ్చింది. ఆవిడు నేనేం చెప్పిన తల్లి వినేలేదే, ఏం చేసేది అంటని ఆవిడు ఈతవ దదుస్కమ్మ ఎత్తిరంట. ఎత్తి ఆతవ బ్రహ్మయ్య గారు నిలుచుకొని ఈర బ్రహ్మయ్య గారు ఆవిడ తల్లికి నిజ రూపం చూపించిండారంట. ఆవిడు వాళ్ళ పాదాలు ఇక్కడ ఉండాయే. ఆవిడ తల్లి నమస్కారం వేసి, ఆయనప్ప నువ్వు ఎక్కడైనా పో, నీ ఉండే జగాల భక్తాదులను బాగా కాపాడి బాగా చూసుకొని నీవు బతుకప్ప, ఇన్నాళ్ళే నాకే నీకే రుణము అంటని చెప్పేసి ఆవిడ తల్లి ఆశీర్వాదం ఇచ్చేసి తల్లి ఎనికిపోయినంట. ఆవిడ బ్రహ్మయ్య గారు ఇక్కడ కన్మన్నపల్లి, కోట్లూరు, అచ్చమ్మ గారు అక్కడ పోయింది అని అవ్వ చెప్పింది. అంటూ నాకు అర్థమైంది ఏంటంటే స్వామివారు 12 ఏళ్ల వయసులో ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మగారు అడుగుతారనమాట, ఇన్ని రోజులు నిన్ను సాకాము, మమ్మల్ని ఎవరు సాకుతారు నాయన అని అడుగుతుంది. అడిగినప్పుడు స్వామివారు తన నిజస్వరూపాన్ని చూపిస్తారనమాట. చూపించిన తర్వాత ఆయన గుర్తుగా అక్కడ పాదాలు వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళ అమ్మగారు ఆయన నిజస్వరూపం చూసిన తర్వాత, నువ్వు నీ భక్తులను చూసుకుంటూ వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని ఆయన అని చెప్తారనమాట. అది మనం ప్రజెంట్ వెళ్ళి ఇప్పుడు అక్కడ పాదాలు ఉన్నాయో లేదో చూద్దాము. అది ఒక కొండలాగుంది, కొంచెం సాహసించి ఎక్కాల్సిందే. ఎక్కచ్చు కదవా? ఎక్కచ్చు కదా? ఎక్కచ్చా? స్వామివారి పాదాలు చూద్దాం రండి. ఇక్కడ ఉన్నాయి చూడండి. చాలామందికి ఏం డౌట్ వస్తుందంటే 12 ఏళ్ల వయసులో ఇంత పెద్ద పాదాలు ఉంటాయని చాలామంది డౌట్ అడుగుతారు. నేను ముందే చెప్తున్నా, మనకి ఇక్కడ పెద్దవాళ్ళు ఏదైతే హిస్టరీ చెప్పినారో ఆ హిస్టరీ మాత్రమే మేము చెప్పగలుగుతాము. ఇంకోటి ఏంటంటే ఇది అనుకోకుండా మాకు దొరికిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. వాస్తవానికి మేమైతే ఇక్కడికి వచ్చింది స్వామివారు పుట్టి పెరిగిన స్థలం కాబట్టి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మనకు అనుకోకుండా కనబడింది చూడండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ పాదాల పక్కనే ఒక కోనేరు ఉంది అక్కడ కింద.
ఫస్ట్ ఈ కొండ కింద నీళ్లు పుడతాయంట. ఈ కొండ కింద నుంచి నీళ్లు ఆ కోనేరులోకి వెళ్తాయి. ఆ కోనేరు నుంచి గండి ఆంజనేయ స్వామి దగ్గరికి చేరుకుంటాయంట. ఇక్కడ ఇందాక అవ్వ చెప్పింది, ఇది కూడా ఒక మెయిన్ పాయింటే. స్వామివారి పాదాలు చూస్తున్నారు కదా. నెక్స్ట్ మనం పెరిగే లింగం దగ్గరికి వెళ్తున్నాము. పదండి ఇంకా పోదాం. ఫ్రెండ్స్ ఫైనల్గా ఇక్కడికి మనం వచ్చేసినాము. కోతులు ఇదే అనుకుంటా. ఇక్కడ కోనేరు లోపల ఉంది. అమ్మా పెరిగే లింగం అదేనా? లింగం పెరిగేది అన్నడ్డం వచ్చున్నాడు. ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసినాం మనము. చూడండి, మీ చిన్నప్పుడు ఎంత ఉన్నదమ్మా ఇది? మీ చిన్నప్పుడు పలకకుండారే తీసుకొచ్చింది ఆ అమ్మ, చిన్నగా తీసుకొచ్చి పెట్టుకొని బ్రహ్మయ్య గారిని తీసుకొని బిడ్డ నెత్తుకొని పాపని ఎత్తుకొని వచ్చేటావిడ ముగ్గురు అవుతాం కదా అంటని ఇది లింగము ఇంతే ఉందంట చిన్నగా ఈత సిగేసుకొని వచ్చింది. ఆతానికి ఈత అంటే దావ అట్లే పడింది అంట. నీళ్ళు అట్లనే ఈ నీళ్లు వస్తా ఉన్నాయంట దిగువని. ఆమె వచ్చేటప్పుడు ఆమెతో పాటు నీళ్ళు వచ్చినాయి. కాశీ నుంచి నీళ్ళు వచ్చినాయి నీళ్ళు. ఓం హ్రీం క్లీం శివాయ వీర బ్రహ్మణే నమః. ఓం హ్రీం క్లీం శివాయ వీర బ్రహ్మణే నమః.